హాయ్ అండి అందరికి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 13 సెప్టెంబర్ నుండి 16 సెప్టెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. హూ వాస్ posthumously awarded the పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ ఫర్ ఎకనామిక్స్ ఫర్ హిస్ రోల్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. భారతదేశ ఆర్థిక పరివర్తనలు లేదా ఆర్థిక రూపాంతరణలో కీలక పాత్ర పోషించినందుకు గాను పివి నరసింహారావు స్మారక ఆర్థిక శాస్త్ర పురస్కారం ఎవరికి లభించింది అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి లభించడం జరిగింది. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశ మాజీ ప్రధాని మరియు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త. సో ఈయన ముఖ్య పాత్ర ఎందులో పోషించారంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే 1991 ఆర్థిక సంస్కరణలో కీలక పాత్రను పోషించడం జరిగింది. సో ఈయనకు ఎవరికి మన్మోహన్ సింగ్ గారికి పివి నరసింహారావు ఆర్థిక పురస్కారం అనేటువంటి దాన్ని మరణాంతరం ప్రదానం చేయబడింది. ఈ అవార్డుని ఎవరు ఇచ్చారంటే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారు ఇవ్వడం జరిగింది. ఎవరు అందుకున్నారంటే మన్మోహన్ సింగ్ గారి భార్య అయినటువంటి గుర్షరణ్ కౌర్ అనేటువంటి వారు స్వీకరించడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు అనేటువంటిది ఎవరికి లభించింది, ఎందులో అంటే ఎకనామిక్స్ లో ఆర్థిక శాస్త్రంలో ఎవరికి లభించింది అంటే ఆర్థిక పరివర్తనలో ముఖ్య పాత్ర పోషించినందుకు ఎవరికి లభించింది అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి లభించడం జరిగింది. Which Indian state recently declared a public health emergency due to మిలియోఈడోసిస్ కారణంగా ఇటీవల ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో 2025 అంటే సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ అంటే గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మిలియోఈడోసిస్ వ్యాధి అనేటువంటిది ప్రబలింది. ఈ వ్యాధి దేని వల్ల వస్తుంది అంటే కుర్కులోడేరియా స్యూడోమలై అనేటువంటి బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మజీవి వల్ల వస్తుంది. సో ఎగ్జామ్ లో గనక ఇది అడగచ్చు, ఏమని ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుందా వైరస్ వల్ల వస్తుందా అని కూడా అడగచ్చు. సో ఇంపార్టెంట్, ఇది దేని వల్ల కలిగింది అంటే బ్యాక్టీరియా వల్ల కలిగింది. ఈ వ్యాధి పేరు అంటే ఈ బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే బుర్ఖోడేరియా స్యూడోమలై. సో ఇది మట్టి మరియు నీటిలో కనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ వ్యాధి అనేటువంటిది ప్రబలిన తర్వాత ఎంతమంది మరణించారంటే 29 మెంబర్స్ అనేటువంటిది మరణించడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది మరియు వ్యాధి నియంత్రణకు చర్యలను ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ కేటగిరీలో దీన్ని మనం చదువుకుంటాం. అది కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. Which Indian city will host the 5th Coast Guard Global Summit in 2027? 2025లో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోయే భారతీయ నగరం ఏది అంటే చెన్నై. సో ఇది ఎప్పుడు నిర్వహించబోతుంది అంటే 2027 లో. కాబట్టి ఈ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ఈవెంట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఏ సమ్మిట్ ను చెన్నై నగరం అనేటువంటిది ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్. ఎప్పుడు 2027లో. సో 2027లో భారత కోస్ట్ గార్డ్ స్వర్ణోత్సవం సందర్భంగా 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది చెన్నైలో నిర్వహించబడుతుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 3 రోజుల యొక్క సమ్మిట్ లో అంతర్జాతీయ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూ మరియు వరల్డ్ కోస్ట్ గార్డ్ సెమినార్స్ అనేటివి ఉంటాయి. ఇది ఎందుకు సంబంధించింది అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా సముద్ర సంబంధిత సవాళ్లపై చర్చించేందుకు మరియు అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించేందుకు వేదికగా పనిచేస్తుంది. సో 2027లో ఈ కోస్ట్ గార్డ్ ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ కోస్ట్ గార్డ్ సమ్మిట్ అనేటువంటిది గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది నిర్వహించబడుతుంది అని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటే 2025 సెప్టెంబర్ లో. ఎప్పుడు అంటే 11 to 12 సెప్టెంబర్ 11 నుండి 12 అంటే 11 మరియు 12 తేదీల్లో జరిగింది అనమాట. ఏది 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది జరిగింది. 4th ఎక్కడ జరిగింది? ఇటలీలోని రోమ్ నగరంలో జరిగింది. సో ఈ ఈవెంట్ లో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది చెన్నైలో జరుగుతుంది అని అనౌన్స్ చేశారు. సో ఈ సమ్మిట్ లో ఎంతమంది పాల్గొన్నారు అంటే 115 కంట్రీస్ అనేటువంటిది పాల్గొన్నారు. అంతేకాకుండా సో ఎగ్జామ్ లో గనక 4th
కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఇటలీలోని రోమ్ నగరంలో జరిగింది. అలా కాకుండా 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరగబోతుంది 2027 లో అంటే చెన్నై అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. Which two natural heritage sites in Andhra Pradesh were recently added to the UNESCO 2010 list of World Heritage Sites? ఆంధ్రప్రదేశ్లోని ఏ రెండు సహజ వారసత్వ ప్రదేశాలను ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఏ ప్రదేశాలు అంటే తిరుమల హిల్స్ మరియు ఎర్రమట్టి దిబ్బలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. సో తిరుపతి కొండలు, తిరుపతి జిల్లా మరియు ఎర్రమట్టి దిబ్బలు అనేటువంటివి విశాఖపట్నం సమీపంలో యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఇది సో ఇందులో చేర్చితే గనక యునెస్కో తాత్కాలిక జాబితాలో గనక చేర్చితే వాటి యొక్క పరిరక్షణ అనేటువంటిది ఈజీ అవుతుంది. అంతేకాకుండా వాటికి అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటి కూడా లభిస్తుంది. సో తిరుపతి కొండలలో ఎపార్కియన్ యూనికాన్ఫార్మిటీ అనే అరుదైనటువంటి భౌగోళిక లక్షణం ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే పురాతన ప్రీ కరాంబియన్ రాళ్ళు మరియు తక్కువ వయసు గల శిలల మధ్య సరిహద్దును చూపుతుంది. సో ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేటువంటిది ఆల్రెడీ జాతీయ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ గా గుర్తించబడినటువంటిది. స్థలం 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది దేని వల్ల ఏర్పడింది అంటే వాతావరణ మార్పులు మరియు సముద్ర మట్టం మార్పుల వల్ల ఏర్పడిన అరుదైనటువంటి ఎర్రమట్టి ఆకృతులతో ప్రసిద్ధి చెందింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యునెస్కోకి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇంపార్టెంట్. What is the name of the second anti-submarine warfare shallow watercraft delivered to the Indian Navy in September 2025? 2025 సెప్టెంబర్లో భారత నౌకాదళానికి అప్పగించబడిన రెండవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి అంటే ఆండ్రోత్. సో దాని పేరు ఏంటి? ఆండ్రోత్. సో ఎగ్జామ్ లో కనుక వాట్ ఈస్ ఆండ్రోస్ అని ఇస్తే ఏంటిది? ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇక్కడ కోల్కతాలో నిర్మించబడిన రెండవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవడం జరుగుతుంది. ఇది 2025 సెప్టెంబర్ 13న ఎప్పుడు నౌకాదళానికి అందజేశారు అంటే సెప్టెంబర్ 13న భారత నౌకాదళానికి అప్పగించడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లో దిశగా భారత రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసేటువంటి ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. సో ఇది ఎందుకు ముఖ్యంగా హెల్ప్ అవుతుంది అంటే తీర భద్రత మరియు సబ్మరైన్ హంటింగ్ సామర్థ్యాలను పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీనికి గల పేరును లక్షద్వీప్ లోని ఆండ్రోత్ ద్వీపం పేరుతో నామకరణం చేయడం జరిగింది. ఈ నౌక భారత సముద్ర భద్రతకు మరియు తీర ప్రాంత జలాల్లోని దాని వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది. What is the name of the world's first tri-services all-women circumnavigation sailing expedition flagged off from Mumbai in September 2025? సెప్టెంబర్ 2025లో ముంబై నుండి ప్రారంభించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి, కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రపంచంలోని మొట్టమొదటి ట్రై సర్వీస్ పూర్తిగా మహిళల ద్వారా ప్రదక్షిణ సైలింగ్ యాత్ర పేరు ఏమిటి అంటే ఇవి కొన్ని ప్రాంతాలను సెయిలింగ్ చేస్తారనమాట, అంటే చుట్టి వస్తారనమాట. దాని పేరు ఏం పేరు అంటే సముద్ర ప్రదక్షిణ అని అంటారు. సో ఈ సముద్ర ప్రదక్షిణ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి 3 సేవలు. సో 3 సేవలు అంటే ఏమేమి వస్తాయి ఇందులో అంటే ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్. కాబట్టి దీన్ని 3 సేవలు అన్నారు, ఆ ట్రై సర్వీసెస్ అన్నారు. పూర్తిగా మహిళల చేత జరిపేటువంటి నౌకాయానం అన్నమాట ఇది. దీనిని 2025 సెప్టెంబర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుండి వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రయాణంలో ఎంతమంది అంటే 10 మంది మహిళా అధికారులు పాల్గొంటారు. 5 మంది ఆర్మీ నుంచి, 1 నేవీ నుంచి, 4 ఎయిర్ ఫోర్స్ నుండి. వారు దేని ద్వారా అంటే IASV త్రివేణి అనే 50 అడుగుల యాచ్ ద్వారా ప్రయాణిస్తారు. సో మీరు చూడొచ్చు పిక్ లో యాచ్ అంటే ఏంటిని ఇక్కడ పిక్ ద్వారా మీరు చూడొచ్చు. సో ఈ యాచ్ ను ఎక్కడ నిర్మించబడింది అంటే పుదుచ్చేరిలో నిర్మించబడడం జరిగింది. వీరు మళ్ళీ ఎప్పుడు ముంబైకి తిరిగి వస్తారు అంటే మే 2026 లో ముంబైకి తిరిగి రావడం జరుగుతుంది. దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సముద్ర ప్రదక్షిణ.
which Indian Research Institute developed a wound healing ప్యాడ్ యూజింగ్ ద రెడ్ ఐవీ ప్లాంట్. అంటే ఒక మొక్కను ఆధారంగా చేసుకొని ఒక వౌండ్ హీలింగ్ ప్యాడ్ ను నిర్మించడం జరిగింది. రెడ్ ఐవీ మొక్క, ఈ మొక్క యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే స్ట్రోబిలాంథస్ ఆల్ట్రా రెట్నా అని ఉపయోగించి గాయాన్ని నయం చేసేటువంటిది ప్యాడ్ అనేటువంటి దానిని ఏ భారతీయ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది అంటే జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడుంది ఇది అంటే తిరువనంతపురంలో ఉంది. సో త్రివేంద్రంలోని జేఎన్టీ బిజిఆర్ఐ శాస్త్రవేత్తలు మురికుటి పాచా అనేటువంటి ఎరుపు ఐవి మొక్క ఆధారంగా గాయాల నయం కోసం బహుళ ఫంక్షనల్ ప్యాడ్ ను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ మొక్కను మనం ఆల్రెడీ సాంప్రదాయ వైద్యంలో గాయాల చికిత్సకు ఉపయోగించడం జరుగుతుంది. దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రోబిలాంథస్ ఆల్టా రెట్నా. అదేవిధంగా దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. In September 2025, which two institutions signed an MOU to advance sports science technology and indigenous innovation in alignment with the Garv Se Swadeshi campaign. సెప్టెంబర్ 2025లో గర్వ్ సే స్వదేశీ ప్రచారానికి అంటే క్యాంపెయిన్ కి అనుగుణంగా క్రీడా శాస్త్రం, సాంకేతికత మరియు స్వదేశీ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి రెండు సంస్థలు ఒప్పందాన్ని చేసుకున్నాయి అంటే NCSSR అంటే నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్ మరియు ఐఐటి ఢిల్లీ. ఎప్పుడు అంటే సెప్టెంబర్ లోనే. ఎవరికి చెందింది ఇది అంటే క్రీడా ప్రాధికారిత సంస్థకు చెందినటువంటి నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మధ్య ఒక ఒప్పందం MOU అనేటువంటిది కుదిరింది. ఈ భాగస్వామ్యం భారతదేశంలో క్రీడా శాస్త్రాన్ని, స్పోర్ట్స్ సైన్స్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి మరియు స్వదేశీ ఆవిష్కరణను ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంటుంది. సో ఏ గ్రూప్ ఎగ్జామ్ లో అయినా సరే, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ లో అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఐఐటి నుంచి అడగడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ లో కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఐఐటికి సంబంధించింది. కాబట్టి ఐఐటి క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు క్రీడా నిపుణుల మధ్య జ్ఞాన భాగస్వామ్యం అంటే నాలెడ్జ్ షేరింగ్ ను ప్రోత్సహిస్తాయి. ఏ క్యాంపెయిన్ కి మద్దతుగా అంటే గర్వసే స్వదేశీ ప్రచారానికి మద్దతుగా స్వదేశీ పరిష్కారాలను ప్రోత్సహించడం ఇందులో ముఖ్యంగా లక్ష్యంగా ఉంది. ఐఐటి ఢిల్లీ క్యాంపస్ లో బయోమెడికల్ రీసెర్చ్ ల్యాబ్ మరియు బయోమెకానిక్స్ ల్యాబ్ అనేటువంటిది ప్రారంభించబడడం జరిగింది. ఈ ల్యాబ్లు అథ్లెట్ మూవ్మెంట్, పర్ఫార్మెన్స్ మరియు ఇంజరీస్ ఏమైనా గాయాలు జరుగుతాయి కదా, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, వాటిపై శాస్త్రీయ పరిశోధన అనేటువంటివి చేయడం జరుగుతుంది. సో ఈ ల్యాబ్లు అనేటువంటివి అథ్లెట్లు మరియు పారా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎగ్జామ్ లో గనక బయోమెడికల్ రీసెర్చ్ ల్యాబ్ మరియు బయోమెకానిక్స్ ల్యాబ్ అనేటువంటిది ఇటీవల ఐఐటిలో ప్రారంభించబడ్డాయి. ఎందుకంటే ఐఐటి ఢిల్లీ చెప్పొచ్చు, ఐఐటి బెంగళూరు అని, ఐఐటి ముంబై అని అడగచ్చు, ఐఐటి హైదరాబాద్ అని కూడా అడగచ్చు కదా ఎగ్జామ్ లో. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఐఐటి ఢిల్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. In September 2025, what is the name of the India's first state-level startup and innovation dashboard launched by IIT Madras and Guidance Tamil Nadu? 2025 సెప్టెంబర్ లో ఐఐటి మద్రాస్ మరియు గైడెన్స్ తమిళనాడు సంయుక్తంగా ప్రారంభించినటువంటి భారతదేశపు మొట్టమొదటి, సో ఇండియాస్ ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్, భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర స్థాయిలో స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ డాష్ బోర్డ్ కి ఇక్కడ పేరు ఏమిటి, ఆ డాష్ బోర్డ్ కి ఏమిటి పేరు పెట్టారు అంటే ఇన్నోవేషన్ టిఎన్ అంటే తమిళనాడు. సో ఇన్నోవేషన్ టిఎన్ అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. 2025 సెప్టెంబర్ లో ఐఐటి మద్రాస్ మరియు గైడెన్స్ తమిళనాడు సంయుక్తంగా ఇన్నోవేషన్ టిఎన్ అనేటువంటి డాష్ బోర్డు ప్రారంభించారు. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి, ఇన్నోవేషన్ టిఎన్ అనేటువంటి డాష్ బోర్డ్ ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే తమిళనాడు అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర స్థాయి స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ డాష్ బోర్డ్. ఈ ప్లాట్ఫామ్ ను
తమిళనాడులో స్టార్టప్ వ్యవస్థకు కేంద్రంగా పనిచేస్తుంది. అంటే ఇదేం చేస్తుంది అంటే స్టార్టప్ లకు తమ అవసరమైనటువంటి ఇంక్యుబేటర్స్, పెట్టుబడిదారులు అంటే ఇన్వెస్టర్స్ మరియు బ్యాంకులను గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే సంస్థలు తమకు అవసరమైనటువంటి ఇన్నోవేషన్ భాగస్వాములను కూడా కనుగొనగలుగుతాయి ఈ డాష్బోర్డ్ ద్వారా. ఈ డాష్బోర్డ్ ను ఐఐటి మద్రాస్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ రీసెర్చ్ సెంటర్ అయినటువంటి క్రెస్ట్ అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్స్ అండ్ రిస్క్ ఫినాన్సింగ్ YNOS వెంచర్ ఇంజిన్ మద్దతుతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ లో కనుక ఇన్నోవేషన్ TN అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. సో రివిజన్ ఎంసీక్యూస్ అండి ఐఐటీస్ కి సంబంధించింది. ఈ రివిజన్ ఎంసీక్యూస్ అనేటువంటివి 2025 కి సంబంధించినవి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఐఐటి హైదరాబాద్ అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్? సో ఇటీవల ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా ద్వారా ప్రారంభించబడినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గల పేరు ఏమిటి అంటే విగ్రహ. దేనికి సంబంధించింది అంటే రీసెర్చ్ చేయడంలో, దేనికి ఏ టెక్నాలజీకి అంటే వర్చువల్ అగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీకి సంబంధించింది. ఎందులో అంటే డిఫెన్స్ టెక్నాలజీస్ లో. Which Indian institution developed the detailed 3D images of fetal brain development? ఏ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది డెవలప్ చేసింది 3D ఇమేజెస్ ని? దేనికి సంబంధించింది అంటే ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించింది అంటే ఐఐటి మద్రాస్. DRDO and which institute developed అభేద్ అంటే అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ లైట్ వెయిట్ జాకెట్ అనమాట. ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎవరికి? ఆర్మీ వారికి. ఎవరు డెవలప్ చేశారు డిఆర్డీతో కలిసి అంటే ఐఐటి ఢిల్లీ. విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ collaborating to implement ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్? ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్ లో ఏ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఆ భాగస్వామ్యాన్ని వహించింది అంటే ఐఐటి కాన్పూర్. విచ్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ ఈ షూస్? ఏ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఈ షూస్ ని డెవలప్ చేసింది? ఎందుకంటే లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం. ఎవరితో కలిసి అంటే డిఆర్డిఓతో. ఏ ఇన్స్టిట్యూట్ అది అంటే ఐఐటి ఇండోర్. రీసెంట్లీ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ అనేటువంటిది ఇటీవల ఇది 3D ప్రింటెడ్ అండి. ఇది ఎవరు అన్వీల్ చేశారు అంటే ఐఐటి గువాహతి. విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ అనేటువంటిది ఇక్కడ అబుదాబిలో ఏ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఓపెన్ చేసింది అంటే ఐఐటి ఢిల్లీ. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ బ్యాక్టీరియా దట్ కెన్ కంబాట్ సాయిల్ పొల్యూషన్ ని ఎదుర్కోవడానికి ఏ బ్యాక్టీరియాను డెవలప్ చేసింది? ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అంటే ఐఐటి బాంబే. In September 2025, what was the revised GDP growth forecast for India for 2020 financial year 2026 according to the ICRA Limited? ICRA అంటే ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. 2025 సెప్టెంబర్లో ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లిమిటెడ్ ప్రకారం భారతదేశ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు 2026 జీడిపి వృద్ధి అంచనా ఎంతగా సవరించబడింది అంటే 6.5% కి సవరించబడడం జరిగింది. ఇది మనం ఎకానమీలో భాగంగా చదవడం జరుగుతుంది. ఈ ఐసిఆర్ఏ అంటే ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లిమిటెడ్ భారతదేశ ఫినాన్షియల్ ఇయర్ 2026 ను జీడిపి వృద్ధి అంచనా ఎంతగా వేసింది అంటే 6.5 గా ఇప్పుడు వేసింది. అది ముందు అంచనా ఇది ఎంత వేసింది అంటే 6% అనేటువంటిది వేయడం జరిగింది. సో దీనిని ఎందుకు 6.5 గా ఇప్పుడు పెంచింది అంటే భారతదేశంలో ఇప్పుడు పండుగల సీజన్ కాబట్టి జిఎస్టి యొక్క సదృశీకరణ అంటే రేషనలైజేషన్ అనేటువంటిది అమలు అవ్వడం జరిగింది. మనం మొన్న చేసాం కదా జిఎస్టి అనేటువంటి ట్యాక్స్ రేట్స్ అనేటువంటివి రివైజ్ అవ్వడం జరిగినాయని. సో అంతేకాకుండా జిఎస్టి మరియు ఆదాయపు పన్ను రాయితీల వల్ల 3 లక్షల కోట్ల వరకు కుటుంబాల యొక్క చేతిలోకి వెళ్ళడం జరిగింది. దీని వల్ల డిమాండ్ మరియు వినియోగం అనేటువంటిది పెరగడం జరిగింది. అందుకోసమే ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లిమిటెడ్ అనేటువంటిది జీడిపి వృద్ధి అంచనాను 6 ను కాకుండా 6.5 కి పెంచడం జరిగింది. On September 10, 2025, which radar system was commissioned into the Indian Navy as India's first indigenous 3-dimension air surveillance radar? So 2025 సెప్టెంబర్ 10న భారత నౌకాదళంలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ త్రిమాన వైమానిక నిఘా
రేడార్ ఆర్ త్రిమితీయ వాయు నిఘా రేడార్ గా ఏ రాడార్ వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటే ఆ రేడార్ పేరు ఏమిటి అంటే లాన్జా ఎన్ రేడార్. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుకుంటాం. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రేడార్ కాబట్టి. సో దీనిని ఏ ఏ నౌకలో ప్రవేశపెట్టారు అంటే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 10న ఐఎన్ఎస్ మైసూర్ నౌకపై లాన్జా ఇన్ రేడార్ ను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నిర్మాణ వైమానిక నిఘా రేడార్ 3D ఎయిర్ సర్వీలియన్స్ రేడార్. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఇంద్రా కంపెనీ మరియు భారతదేశానికి చెందినటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఏ లక్ష్యాల యొక్క దూరాన్ని మరియు దిశని మరియు అంటే ఏదైనా శత్రువుల యొక్క నౌక వస్తుంది అనుకోండి దాన్ని కనుక్కుంటుంది అనమాట. లక్ష్యాల యొక్క దూరాన్ని దిశని మరియు ఎత్తును కొలిచి 3D ద్వారా గుర్తిస్తుంది అనమాట. దీన్ని 3D ఇమేజెస్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తుంది. సో డ్రోన్లు, సూపర్సోనిక్ విమానాలు, యాంటీ రేడియేషన్ మిసైళ్లతో పాటు నౌకా ప్లాట్ఫామ్ అదే శత్రు యొక్క నౌక ప్లాట్ఫామ్ ను కూడా ఇది గుర్తించగలదు ఈ రేడార్ అనేటువంటిది. ఇది స్పెయిన్ వెలుపల లాంజా ఎన్ యొక్క మొదటి మోహరింపును సూచిస్తుంది. సో 2020లో ఈ MOU అనేటువంటిది జరిగింది. ఎవరి మధ్య అంటే స్పెయిన్ కి చెందినటువంటి ఇంద్రా కంపెనీ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. ఈ భాగస్వామ్యంలో భాగంగా కర్ణాటకలోని TASL అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ పరీక్షా కేంద్రంలో ఎన్ని రాడార్లు అంటే 23 రేడార్లను ఎప్పటి నాటికి అంటే 2029 నాటికి సరఫరా చేయడానికి ఒప్పందం అనేటువంటిది కుదరడం జరిగింది. ఎగ్జామ్ లో కనుక లాన్జా ఎన్ అనేటువంటిది ఒక రేడారా ఒక నౌక పేరా అని వస్తే ఇది ఒక రేడార్. In September 2025, what is the name of the newly discovered bent-toed gecko species in Assam, named in honor of the State Forest Department? సెప్టెంబర్ 2025లో అస్సాంలో కొత్తగా కనుగొనబడిన వంగిన బొటన వేలు గల గెక్కో జాతికి రాష్ట్ర అటవీ శాఖ గౌరవార్థం ఏ పేరు అనేటువంటిది పెట్టారు అంటే సైర్టోడాక్టిస్ వన రక్షక అని పేరు పెట్టడం జరిగింది. దీనిని మనం ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ లో భాగంగా చదవడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఈ మంత్ లోనే సెప్టెంబర్ లో ఏ రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రంలోని దిమా హసావు జిల్లాలోని కొండల అటవీ ప్రాంతంలో సిర్టోడాక్టిలస్ వన రక్షక అనే కొత్త వంకర వేలు గల గెక్కో జాతి కనబడడం జరిగింది. మీరు ఇమేజ్ లో చూడవచ్చు. తొండెపిక అంటారు కదా అలాంటి జాతి అన్నమాట ఇది. ఈ జాతికి అస్సాం అటవీ శాఖ గౌరవార్థంగా పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు సంస్కృత పదాలైనటువంటి వన అంటే అటవీ, రక్షక అంటే రక్షకుడు అని తీసుకోవడం జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్స్ లో 1 లైనర్ క్వశ్చన్ అండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇనాగరేటెడ్ ఏ 2-day national conference on women empowerment in Tirupati, emphasizing that the nation's progress depends on equal participation of women. సో లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఒక 2-day నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే తిరుపతిలో ప్రారంభించారనమాట. దేనికి సంబంధించింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకు సంబంధించినది. సో ఏం ఎంఫసైజ్ చేశారు ఆయన, ఏం నొక్కి చెప్పారు అంటే దేశ పురోగతిలో మహిళల సమాన భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పడం జరిగింది. ఎగ్జామ్ లో కనుక 2-day ఉమెన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఇటీవల ఎక్కడ జరిగింది అంటే తిరుపతిలో ఆన్సర్ అవుతుంది. దానిని ఎవరు ప్రారంభించారు అంటే ఓం బిర్లా గారు అని ఆన్సర్ అవుతుంది. ఇన్ సెప్టెంబర్ 2025, యూనియన్ మినిస్టర్ అమిత్ షా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్డ్ ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. సో 2025 సెప్టెంబర్ లో యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు, ఎవరు ఈయన ఏ మినిస్ట్రీకి సంబంధించిన వారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఈయన లాంచ్ చేశారనమాట, ప్రారంభించారు. దేన్ని అంటే ఒక ప్రోగ్రామ్ ని. దాని ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. దీన్ని ప్రారంభించారు. ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ప్రారంభించారు అంటే 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ప్రారంభించడం జరిగింది వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా ఇమిగ్రేషన్ ను ఫాస్ట్ గా చేయాలి, త్వరితగతిన ముగించాలి అనే ఉద్దేశంతో ఈ 5 అడిషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ను ప్రారంభించడం జరిగింది. ఇన్ సెప్టెంబర్ 2025, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, ద ప్రైవేట్ సెక్టర్ ఆర్మ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్, దాని పేరే ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ. ఇది హామీ ఇచ్చిందనమాట. ఏమని అంటే, మేము మీకు 137 మిలియన్ అంటే 1210 కోట్లు అనేటువంటిది ఫినాన్షియల్ సపోర్ట్ గా ఇస్తాం. దేనికి అంటే జేబిఎం కో లైఫ్ కంపెనీకి. ఇది ఏ కంపెనీ సబ్సిడరీ అంటే జేబిఎం ఆటో లిమిటెడ్ యొక్క సబ్సిడీ అన్నమాట. ఎందుకు ఇస్తున్నారు దీనిని అంటే, స్పెషలైజింగ్ ఇన్ ఎలక్ట్రిక్ బస్సెస్ కి స్పెషలైజ్ చెందింది ఈ జేబిఎం అనేటువంటిది. ఎందుకు ఇస్తున్నారు ఎంత అమౌంట్ ని ఫినాన్షియల్ సపోర్ట్ గా అంటే, ప్రమోట్ చేయడానికి. దేనిని అంటే ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ని సపోర్ట్ చేయడానికి భారతదేశంలో ఇది హామీ ఇవ్వడం జరిగింది. ఎంత ఫండ్ ని ఇస్తామని చెప్పారు అంటే 1210 కోట్లు. ఎవరిస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్. దీనికి సంబంధించింది అంటే వరల్డ్ బ్యాంక్ కి సంబంధించింది. ఏ కంపెనీకి ఇస్తోంది అంటే జేబిఎం ఆటో లిమిటెడ్ కి. ఎందుకోసం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఇంప్రూవ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఇండియాలో. On 11th September 2025, President of India, Draupadi Murmu, appointed Acharya Devvrat. So, ద్రౌపది ముర్ము గారు ఎప్పుడు అంటే 11th సెప్టెంబర్ న అపాయింట్ చేశారు. ఎవరిని? ఆచార్య దేవ్రత్ గారిని. సో ఈయన ఆల్రెడీ గవర్నర్ ఆఫ్ గుజరాత్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఈయనకి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దేనికి అంటే, ఎందులో అంటే గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈయన 2 రాష్ట్రాలకి గవర్నర్ గా పనిచేస్తారు. ఒకటి ఏది అంటే గుజరాత్, ఇంకోటి ఏది అంటే మహారాష్ట్ర. ఎందుకు ఈయనకు గుజరాత్ ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు మహారాష్ట్రను కూడా అలొకేట్ చేశారంటే, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలెక్ట్ చేశారు కాబట్టి ఆయన అక్కడ రిజైన్ చేశారు. దాని కారణంగానే ఆచార్య దేవవ్రత్ గారిని గవర్నర్ ఆఫ్ గుజరాత్ గా మరియు అడిషనల్ డిశ్చార్జ్ ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి దేని ఇచ్చారంటే గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రకి గవర్నర్ గా నియమించారు. ఇండియా అబ్జర్వ్స్ నేషనల్ ఫారెస్ట్ మాటియస్ డే ఆన్ September 11 each year to honor the unsung heroes who laid down their lives protecting forests, trees and wildlife. అడవులు, చెట్లు మరియు వన్యప్రాణులను రక్షించడంలో ప్రాణాలను అర్పించినటువంటి వీరులను గౌరవించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ డేట్ ని అంటే September 11th జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. The United Nations observes International Day for South-South Collaboration every year across the world on 12th September to promote collaboration among developing countries in the global south across economic, social, cultural, technical and political domains. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు సాంకేతిక రాజకీయ రంగాలలో గ్లోబల్ సౌత్ లోని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య, సో అభివృద్ధి చెందినది కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి, ఇది అడగచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఇది యునైటెడ్ నేషన్ కి సంబంధించింది కాబట్టి. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో, ఏ సహకార్యాన్ని అంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక మరియు రాజకీయ రంగాలలో ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం September 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ దక్షిణ సహకార దినోత్సవాన్ని పాటిస్తుంది. సో ఇవి రివిజన్ క్వశ్చన్స్ అండి. ఇటీవల భారతదేశంలో 2 కొత్త బ్లాక్ ఆస్పెర్జిల్లస్ జాతులను శాస్త్రవేత్తలు ఏ ప్రాంతంలో కనుగొన్నారు అంటే పశ్చిమ కనుగొనడం జరిగింది. 2025 సెప్టెంబర్లో ఆండ్రూ హోల్నెస్ ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి దేశం ఏది అంటే జమైకా. 2025 సెప్టెంబర్లో సెబాస్టియన్ లెకోర్ను ప్రధానమంత్రిగా నియమించబడిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఇప్పుడు క్లినికల్ వినియోగానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంటిరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే రష్యా. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉత్పత్తి కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తో 100వ సాంకేతిక బదిలీ ఒప్పందంపై సంతకం చేసినటువంటి భారతీయ సంస్థ ఏది అంటే ఇస్రో. 2025 సెప్టెంబర్లో మన్నార్ జిల్లా సాధారణ ఆసుపత్రిలో కొత్త ప్రమాద మరియు అత్యవసర యూనిట్ నిర్మాణానికి భారతదేశంలో ఉద్దేశపత్రం అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం
సంతకం చేసినటువంటి దేశం ఏది అంటే శ్రీలంక. ఆదివాసీ కళల పరిరక్షణ మరియు వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించినటువంటి డిజిటల్ వేదిక పేరు ఏమిటి అంటే ఆది సంస్కృతి. 2025 సెప్టెంబర్లో భారతదేశపు తొలి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే అబు దాబి. 2025 సెప్టెంబర్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ స్థాపనను ప్రకటించిన భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. 2025 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాలోని టికీస్ విశ్వవిద్యాలయంతో ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశపత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసిన భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ. ఇటీవల పల్లాస్ పిల్లిని ఫోటోగ్రాఫిక్ ఆధారంగా మొదటిసారి గుర్తించిన భారత రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. 2025 సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికలలో భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే సిపి రాధాకృష్ణన్ గారు. 2025లో భారత సాయుధ దళాలు రష్యాలో పాల్గొంటున్న బహుపక్షీయ సైనిక విన్యాస పేరు ఏమిటి అంటే జపాట్ 2025. రబీ పంట సీజన్ లో మంచి దిగుబడి కోసం ప్రార్థనలు చేయడానికి అస్సాంలోని తివా తెగ జరుపుకునే సాంప్రదాయ సామాజిక మతపరమైన పండుగ పేరు ఏమిటి అంటే లాకోంగ్ పూజ. మనం ప్రతిరోజు ఒక రాష్ట్రంలోని నేషనల్ పార్క్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ రోజు మనం ఒడిశాకు సంబంధించినటువంటి ఒడిశాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ మరియు వైల్డ్ లైఫ్ సాంచురీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో నేషనల్ పార్క్స్ ఆఫ్ ఒడిశాలో ఫస్ట్ ఏది అంటే బైతర్కర్ణిక నేషనల్ పార్క్. ఇదే వైల్డ్ లైఫ్ దీని వైల్డ్ లైఫ్ సాంచురీ మరి రామ్సార్ సైట్ గా కూడా గుర్తించాడు. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ అండి ఇన్ ద ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా. ఇందులో మెయిన్ ఫానా ఏంటి, జంతుజాలం ఏముంటాయి ఇందులో మెయిన్ గా, జంతువులు ఏ ఫేమస్ దేనికి అంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్ కి. ఇది లీస్ట్ కన్సర్న్ జాబితాలో ఉంది. గరిమాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ నెస్టింగ్ బీచ్ అన్నమాట. ఎవరికి అంటే ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్. టర్టిల్స్ అంటే తాపిళ్ళు ఉంటాయి కదా, ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్ అనేటువంటిది అక్కడికి వచ్చి గుడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ అంటే గరిమాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. చిల్కా లేక్ రామ్సార్ సైట్ అండ్ నల్బనా వరల్డ్ బర్డ్ శాంక్చురీ అనేటువంటిది లార్జెస్ట్ కోస్టల్ లగూన్ ఇన్ ఇండియా మరియు లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్ ఇన్ ఇండియా. సో లగూన్ అంటే సముద్రానికి మరియు భూమికి వేరు చేస్తే కొంత ప్రాంతం అనేటువంటిది ఉంటుంది అనమాట, సాల్ట్ వాటర్ తో నిండి ఉంటుంది, దాన్ని లగూన్ అంటారు. ఇది ఈ చిల్కా లేక్ అనేటువంటిది చెప్పుకున్నాం కదా, దీనిని ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్ గా డిసిగ్నేట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1981లో. ఇందులో ముఖ్యమైనటువంటి ఫానా జంతువులు ఏంటి, దేనికి ఫేమస్ ఇక్కడ అంటే గ్రీన్ సీ టర్టల్ ఎండేంజర్డ్, డిగోంగ్ vulnerable, ఎర్రవాడి డాల్ఫిన్ endangered, చిలికా లింబ్లెస్ స్క్రింక్ ఆర్ మద్రాస్ స్పాటెడ్ స్ట్రింగ్ critically endangered. The ఎర్రవాడి డాల్ఫిన్ ఎండేంజర్డ్ ఇస్ అ ఫ్లాష్ సీజ్ అంటే ప్రధాన జీవజాతి అనమాట. ఇక్కడ నివసించేటువంటిది ఎక్కడ అంటే చిలికా లేక్ లో. చిలికా ఈజ్ హోమ్ టు ద ఓన్లీ నాన్ పాపులేషన్ ఫర్ ద చిలికా అనేటువంటిది దేనికి ఎక్కువగా ఫేమస్ అంటే ఎర్రవాడి డాల్ఫిన్స్ కి ఇక్కడ ఫేమస్ అనమాట. ఈ చిలికా లేక్ అనేటువంటి డాల్ఫిన్స్ కి ఫేమస్. సో ఇక్కడ మేజర్ అవిఫ్లానా అంటే ఏంటి అంటే వలస పక్షులు ఇక్కడ మెయిన్ గా ఏమొస్తాయి అంటే వైట్ బిలీడ్ సీ ఈగిల్స్, ఫ్లామింగోస్, అగ్రెట్స్, గ్రే హెరాన్స్, స్టాక్ మరియు స్పూన్ బిలీస్. నల్బనా వరల్డ్ బర్డ్ శాంక్చురీ. ఇది ఈ బర్డ్ శాంక్చురీ అనేటువంటిది మాన్సూన్ అంటే వర్షాకాలంలో ఫ్లడ్స్ వస్తాయి కదా, అప్పుడు డిసపియర్ అయిపోతుంది, అసలు కనిపించదు. ఎప్పుడైతే ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆర్ వర్షాకాలం అయిపోయిన తర్వాత తిరిగి ఇది కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. నల్బనా బర్డ్ శాంక్చురీ కనుక ఎక్కడ ఉంది కానీ ఎగ్జామ్ లో అడిగినట్లయితే ఒడిస్సాలో ఉంది. సట్ కోసియా టైగర్ రిజర్వ్. చాలా సార్లు ఎగ్జామ్ లో గరిమాత, బైతర్కర్ణిక, చిల్కా లేక్ గురించి, సత్ కోసియా గురించి అడిగారు ఆల్రెడీ. కాబట్టి సట్ కోసియా టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సట్ కోసియా జార్జ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్లస్ బైసీ పల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది కలిసే సైటోటియా టైగర్ రిజర్వ్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే లియోపార్డ్, ఇండియన్ వైల్డ్ డాగ్, స్లాత్ బియర్, ఏషియన్ ఎలిఫెంట్, బెంగాల్ టైగర్. ఇంకా ఏంటి ఫేమస్ ఇక్కడ అంటే ఇంకా ఏమున్నాయంటే సింప్లీపాల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్, నేషనల్
నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది, తూర్పు కనుమలలో. ఇది యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ లో భాగంలో బయోస్పియర్ లో లిస్ట్ అయి ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది మేజర్ ఫానా అంటే జంతువులు ఇక్కడ ఏంటి ఫేమస్, దేనికి ఫేమస్ అంటే బెంగాల్ టైగర్స్, వైల్డ్ ఎలిఫెంట్స్, గాడ్స్ ఆర్ ఇండియన్ బైసన్, చౌసింగా. ఇక్కడ మేజర్ అవి ఫ్లానా అంటే వలస పక్షులకి ఏది ఫేమస్ అంటే మైనా, హిల్ మైనా మరియు క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్. ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి ఒడిస్సాలో అంటే భద్రమ అంటే ఉషా కోతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బైసి పల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బలు ఖండ్ కునాక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మేజర్ ఫానా వచ్చి బ్లాక్ బక్, స్పాటెడ్ డియర్, చందక దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దెబ్రిగో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హట్ ఖో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కపిలాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్స్ ఎలిఫెంట్ క్యారిడర్ కూడా. ఇంకేమున్నాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ ఒడిస్సా అంటే కుతాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లఖారి వైల్డ్ లైఫ్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నందన్ కనన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్ ఈస్ ఎ జియాలజికల్ పార్క్ మరియు బొటానికల్ గార్డెన్ కూడా భువనేశ్వర్ లో ఫేమస్ అండి ఇది. ఇంకా సట్కోషియా జార్జ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సునాబేడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఫానా ఏంటి ఇక్కడ అంటే టైగర్, స్వాంప్ డియర్, వైల్డ్ వాటర్ బెఫలో ఎండేంజర్డ్. ఇంకా ఏమున్నాయంటే కర్లా పాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కలాసుని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుల్దియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక రామ్సార్ సైట్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయన్నమాట ఇందులో ఒడిస్సాలో. ఏది అంటే అన్సుపా లేక్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి అన్సుపా అనేటువంటిది. అన్సుపా లేక్. ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమున్నాయి ఇక్కడ అంటే ఇండియన్ స్కిమ్మో, బ్లాక్ బిల్డ్ టర్న్, వాగో, ఇండియన్ రివర్ టర్న్. ఇంకా హెలికాప్టర్ క్యాట్ ఫిష్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. ఇంకా భైతర్కర్ణిక మ్యాంగ్రూవ్స్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి ఫేమస్, ప్లస్ సాల్ట్ వాటర్ క్రొకడైల్ కి ఫేమస్. ఇంకా చిల్కా లేక్ 1981 చిల్కా లేక్ వాస్ చదువుకున్నాం కదా, డిసిగ్నేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే రామ్సార్ సైట్ కన్వెన్షన్ అని. సో ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ వచ్చి హీరాకుడ్ రిజర్వాయర్, సత్కోషియా, గార్జ్. ఇక్కడ ఏంటి ఫేమస్ ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే రెడ్ క్రౌండ్ రూఫ్డెడ్ టర్టిల్ అనేటువంటిది, ఇండియన్ నారో హెడెడ్ సాఫ్ట్ హెల్త్ టర్టిల్ అనేటువంటిది, టైగర్ అనేటువంటిది, బ్లాక్ బిల్డ్ టర్న్. సో ఇక్కడ ఇంకా ఏముంది అంటే తంపరా లేక్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఒడిస్సాలో ఫేమస్ రామ్సార్ సైట్ కాబట్టి. సో ఇవి అంటే ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.